సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. ఒక శూరుని గూర్చి, ఓ భక్తి కలిగినటువంటి వ్యక్తిని గూర్చి మూలవాక్యముగా చదువుకున్నాం. ఆయన పేరు కాలేబు. ఈ కాలేబు అనబడేటువంటి ఆయన వాగ్దాన దేశములో ప్రవేశించినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశములో తాను ప్రవేశించిన కార్యము వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజున ప్రతి వారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకకు సిద్ధపడాలి. బైబిలులో రెండు రాకడలు కనబడుచున్నాయి. ఒకటి మొదటి రాకడ, రెండవ రాకడ. పరలోకమందున్న దేవుడు వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు? లెక్కలేనన్నిసార్లు వచ్చారు. ఏదేను తోటలోకి వచ్చారు, అబ్రహాము దగ్గరికి వచ్చారు, నోవహు దగ్గరికి ఓడ కట్టమని చెప్పడానికి వచ్చారు, ఇస్సాకు దగ్గరికి వచ్చారు, యాకోబు దగ్గరికి వచ్చారు. అరణ్యములో ఉండగా యాకోబు దగ్గరికి వచ్చారు, తిరిగి వచ్చేటప్పుడు వచ్చారు. బైబిల్లో అనేక పర్యాయాలు, లెక్కించలేని సార్లు పరలోకము నుండి దేవుడు వచ్చారు. కానీ దేవుడు రెండు పర్యాయాలు ప్రత్యేకముగా వచ్చారు. మొదటిసారి నరుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పాపులను రక్షించటానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు. మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని వహించడానికి వచ్చారు. మనల్ని నరకము నుండి తప్పించడానికి వచ్చారు. పాతాళ లోకములోకి వెళ్లకుండా మనల్ని విడిపించడానికి వచ్చారు. యేసువారు మొదటిసారి వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చి రక్షణ కార్యాన్ని జరిగింపచేశారు. యేసువారు రెండోసారి రాబోతున్నారు. మొదటిసారి నరుడుగా వచ్చారు, కానీ రెండోసారి దేవుడుగానే పెండ్లి కుమారుడిగా వస్తున్నారు. మొదటిసారి నర శరీరాన్ని ధరించుకున్నారు, కానీ రెండోసారి వచ్చినప్పుడు మహిమ శరీరముతోని. పరలోకములో ఆయన శరీరం మహిమ శరీరం, మహిమ శరీరముతోనే వస్తున్నారు. భూలోకానికి వస్తున్నారా? రావట్లేదా? ఎక్కడికి వస్తున్నారు? ఆకాశ మండలానికి వస్తున్నారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. యేసు రాబోతున్నారు. ఎవరు నమ్మినా కానీ, నమ్మకపోయినా కానీ, సిద్ధపడినా కానీ, సిద్ధపడకపోయినా కానీ, జీవితాలు మార్చుకున్నా కానీ, మార్చుకోలేకపోయినా కానీ యేసు రాబోతున్నారు. బోలో యేసు మహారాజుకు. ఆయన రాబోయేటువంటి ఆ కాలాన్ని బట్టి గ్రహించే మనము, ప్రస్తుతం మనము ఏ కాలములో ఉన్నాము? గురుతుల కాలములో ఉన్నాం. గురుతులను, ప్రవచనములను, గురుతులను, ప్రవచనములను గుణించుచున్నది సరిగాను నవి రెండు అనుచు సరిగాను నవి రెండు మురియుచు. గట్టిగా చప్పట్లు. నది తరచు తరచను చున్నది సరియే సరియను చున్నది. యేసు రాబోతున్నారు. ఈ కాలం పేరేమిటంటే గుర్తుల కాలం.
ఆయన చెప్పిన గుర్తులు ఏమిటంటే యేసు రెండవ రాకడ కాల సమయానికి యూదులైన వారు వెళ్ళి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేసుకుంటారు. మొదటి శతాబ్దములో ఆయా దేశానికి చెదరిపోయిన యూదులు క్రీస్తు శకం 70వ సంవత్సరములో యెరూషలేము పైకి టైటస్ అనే చక్రవర్తి వచ్చి దండెత్తి యూదులైన వారిని భయంకరంగా హింసించాడు. యూదులు చెదరిపోయారు. మన ఇండియాకు వచ్చారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు మన దేశంలో యూదులు ఉన్నారు. సినగోగులు అనగా సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకుని వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ యూదులైన వారు వాళ్ళ దేశానికి వెళతారు అని చెప్పి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు అన్నారు. అది మన కాలమే జరిగింది. 1948వ సంవత్సరంలో మే నెల 15వ తేదీ యూదులకే స్వాతంత్ర్యం వచ్చింది. వారికి యెరూషలేము రాజధానిగా ఉండాలి, కానీ టెల్ అవీవ్ రాజధానిగా ఉంది. పోయినసారి అమెరికా అధ్యక్షుడే ట్రంప్ వచ్చినప్పుడు యెరూషలేముని రాజధానిగా ప్రకటించారు. అంటే యేసు వారి యొక్క రాకడ గుర్తు జరిగిందా జరగలేదా అంటే మన కాలములో జరిగింది, మన పెద్దల కాలములో జరగలేదు. మన కాలములో జరిగింది కాబట్టి యేసు వారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది. కరువులు ఉంటాయన్నారు, కరువులు ఉన్నాయి ఈవేళ ప్రపంచంలో. ఉద్యోగాలు దొరకమన్నారు, ఉద్యోగాలు దొరకట్లేదు. ఒకరికొకరికి పొసగదన్నారు, పొసగనేది ఈ కాలమే. పాపము ఎక్కువైపోతున్నారు, ఎక్కువైపోయింది పాపం. యుద్ధాలు జరుగుతాయన్నారు, అవే జరుగుతూ ఉన్నాయి. తెగుళ్ళు వస్తాయన్నారు, తెగుళ్ళు అదే కరోనా, ఇంకా ఏదో కొత్త వైరస్ వచ్చిందని న్యూస్లో వచ్చింది. సునామీ వస్తుందన్నారు, సునామీ వచ్చింది సముద్రము. అనగా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ఏ గుర్తులైతే ఉన్నవో ఆ గుర్తులన్నీ నెరవేరుచూ ఉన్నాయి. దీని తరువాత జరిగేటువంటిది ఏమిటంటే యేసు ప్రభు ఆకాశ మండలానికి వస్తారు మనం తీసుకెళ్తాకి. బులో యేసు మహారాజుకు. అయితే ప్రియులారా, రెండవ రాకడకి సిద్ధపడుచున్నటువంటి మనకి ఒక దృష్టాంతముగా ఉన్నది ఏమిటంటే ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తు అనే దేశములో బానిసత్వములో ఉన్నారు, దాసత్వములో ఉన్నారు. 430 సంవత్సరాల కాలం ఉంటే దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించారు. అది మొదటి విషయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నట్లు మనమందరము కూడా పాప దాసత్వములో ఉన్నాం. ఆనాటి కాలములో మోషే వెళ్ళి విడిపించారో పాప దాసత్వములో ఉన్న మనల్ని యేసు ప్రభు వచ్చి మన పాపముల నుండి మనల్ని విడిపించారు. యోసేపుతో తెలియజేసిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు. యేసు వారు రక్షించారు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఐగుప్తు నుండి బయలుదేరారో కనానికి, అలాగే మనందరము కూడా ఈ ఐగుప్తు అనబడే ఈ భూలోకము నుండి బయలుదేరి పరమ కనానికి వెళ్ళబోతున్నాం, ఆకాశ మండలానికి, అక్కడి నుంచి పరలోకానికి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎలాగైతే అరణ్యములో ప్రయాణము చేశారో, ఎర్ర సముద్రము పాయలైన అద్భుతాలు జరిగిన వారి ప్రయాణం ఎక్కడ అరణ్యములోనో, అలాగే మనందరము కూడా ఈ వేళ అరణ్యము లాంటి లోకములో పాపముల నుండి విడిపించబడ్డాము. కానీ మనం పయనించేది ఎక్కడ చెప్పండి? అరణ్యములోనే ప్రయాణము చేస్తున్నాము. అందుకో మీలో కొంతమంది అంటారయ్యా, నా విశ్వాసం తగ్గిపోయింది, ఇంతకుముందు ఉన్నట్లేదు. కారణం ఏంటంటే అరణ్యములో ముళ్ళుంటాయి, అరణ్యములో మృగాలు ఉంటాయి, అరణ్యములో భయంకర దొంగలు ఉంటారు. అరణ్య ప్రయాణం క్షేమకరము కాదు. ఈ లోకం అరణ్యము లాంటి లోకం. మనం ఐగుప్తుని విడిచాము, కానీ అరణ్యములో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ తారలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ తారలో, నిత్య నివాసము లేదిలలోనా, నేత్రాలు కానను పై నిల్పుడి. ఈ
లోకము శాశ్వతము కాదు. దేవుడు ఏమంటున్నారు, అక్కడ మీకు శాశ్వతమైన లోకం, ఆనందకరమైనది అక్కడ ఇస్తాను. అయితే ఇశ్రాయేలీయులైన వారు దాదాపుగా 30 లక్షల మంది అంటారు బైబిల్ పండితులు. కానీ బైబిల్ చెప్పే స్పష్టంగా కనబడే లెక్క మనము చూస్తే నిర్గమకాండం 38 అధ్యాయము 26వ వచనములో ఈ పన్ను 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి అరతులం. వినాలి, ఈ వచనములో చూస్తే 6,03,550. అలాగే సంఖ్యాకాండము 1వ అధ్యాయము 44వ వచనములో వీరు లెక్కింపబడిన వారు అనగా మోషే అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం అనగా వినాలి, ఇశ్రాయేలీయులైన వారిని ఎవరు లెక్కేశారంటే 20 ఏండ్లు పైబడిన వారు లెక్కేశారు. పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. 6,03,550. ఇంతమందిలో కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే. భయం ఏంట్లేదా? ఎందుకు అంతమంది బయలుదేరితే ఇద్దరు వెళ్ళారే? ఈ రోజు నేను అడుగుతున్నాను, రాకడొస్తే ఈ రోజు మనలో ఎంతమంది ఎత్తబడతారు? ఇశ్రాయేలీయులైన వాళ్ళే, వాళ్ళందరూ కూడా రక్షించబడిన వాళ్ళే కదా. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 2వ వచనము నుంచి మనము చదివితే అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం అందరూ పొందారా? కొందరే పొందారా? అందరూ బాప్తిసం పొందారు. ఎక్కడ? మేఘములోను సముద్రములో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని తిన్నారు. యెహోషువ, కాలేబులు వేరే ఆహారం, వీరందరూ ఒక ఆహారం కాదు, అందరూ ఒకే ఆహారం తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఒకే పానీయాన్ని పానము చేశారు. ఏలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక ఇశ్రాయేలీయులైన వారు దేవునికి ఇష్టలుగా లేరు. మీకు చెప్పేది ఏమిటంటే, మిమ్మల్ని ఇష్టపడేవాడు చాలా మంది ఉంటారు, ఇష్టపడని వాడు కూడా ఉంటారు. మనుషుల్లో, మీ బంధువుల్లో, స్నేహితుల్లో, కనుక మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ అన్నదమ్ముల్లో, మీ అక్క చెల్లెల్లో నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనుషులు ఇష్టపడకపోయినా మనకు వచ్చే నష్టాలేమి పెద్ద నష్టాలు కాదు. మనసు కొంచెం బాధ అయినా దాని వల్ల వచ్చే నష్టాలే కొన్ని. కానీ దేవుడు ఇష్టపడకపోతే, దేవునికి ఇష్టలుగా లేకపోతే, ఈవేళ మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, నీవంటే దేవునికి ఇష్టమేనా? దేవునికి ఇష్టం అన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? మనం అలాగున్నామా? ఇష్టమే కదయ్యా దేవునికి. ఇష్టం కాబట్టి సిలువేయబడ్డారు కదా, అవును. రక్తం కార్చారు కదా, అవును. ఈ వచనానికి అర్థం ఏమిటంటే, దేవుని ఇష్టపడటం అనగా మీరు చేసిన కార్యాలన్నీ చూచానయ్యా, మీరంటే నాకు ఇష్టం, మీరు ఏది వద్దంటే నేను దాన్ని మానేస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను, మీరు చెప్పినట్లుగా నేను నడుస్తాను అని ఎవరైతే అంటారో వారు దేవునికి ఇష్టలు. అసలు అలాంటి ఇష్టలైన వారికి బైబిల్ చెప్పేది ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక. ఈవేళ యేసు ప్రభునే నిజంగా ఎవరైతే నమ్మారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, దేవునికి ఇష్టలుగా ఉన్న వారి సాక్ష్యమేనండి. చర్చికి వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యాలు ఉంటాయని చెప్పలేము. చాలామంది భయంకరులు ఉంటారు, ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతారు. మూత పెట్టిన బాటిల్ లేగా, ఈ మూత పెట్టినటువంటి బాటిల్పై మీరు ఎన్ని నీళ్ళైనా పోయండి, పాలు పోయండి, తేనె పోయండి, వెళ్తుందా? చాలామంది హృదయాలు ఇలాగే ఉన్నాయి.
మూత తెరవడం లేదు, మూత తీసి నింపి. హృదయాన్ని నింపాలంటే హృదయంలో ఉన్న కాఠిన్యం పోవాలి, హృదయానికి ఉన్న కల్మషం పోవాలి. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడచి ఆత్మరూపం దూదాము. మూత పెట్టిన బోటిల వలె చర్చికొచ్చి వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఏం చెప్పలేరు సాక్ష్యం. మూత తీసిన వారిని అడగండి, వాళ్ళే ఆయనకిష్టులైన మనుషులు. వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ఏంటి అంటే ఆ సంతోషాన్ని, ఆ ఘనమైన కార్యాన్ని ఎన్ని సాక్ష్య రూపాలకు చెప్పు. యేసు నాలో ఉన్నారు, నా జీవితంలోకి వచ్చారు ప్రభు, నేను ఆయనకిష్టం, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. అందుకే ఈవేళ ఇది లేదు కనుక చాలామంది సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. మీ వీధుల వాడికి నీ ఆనందానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇశ్రాయేలీయులే అంతమంది బయలుదేరారు, అయితే 2 వెళ్ళారు కనాను దేశానికి. 78వ దావీదు సంకీర్తనలో 35వ వచనములో దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. 34వ వచనం, ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. 29వ వచనములో వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమనిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. బైబిల్ ఏం చెప్తుందంటే బలిసిన వారిని. కొంతమంది బాగా గర్వముగా ఉంటే ఏమంటారు చెప్పండి? బలిసిన వారు, గర్వం బలిసిపోయిందంటారు. వారిలో బలిసిన వారిని సంహరించారు. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇశ్రాయేలు యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు, ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను ఆయన నమ్మకపోయిరి. ఇంత జరిగినా గాని బుద్ధి రాలేదు వాళ్ళకి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. హృదయపూర్వకంగా దేవుని అడుగుతున్నారు, అయ్యో ఇంత నాశనం అయిపోయారు మా వాళ్ళు. హృదయపూర్వకంగా అడిగారు. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆశ్రయ దుర్గమనియు మహోన్నత దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం. బాగానే ఉంది, వాళ్ళలో మార్పు వచ్చింది. అయినను వారికి మార్పు వచ్చింది, కానీ వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అంటే మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, కానీ ఏమి లేదు, స్థిరము లేదు. కొంతమంది చూడండి, చర్చిలో ఉండగా ఈ వేళ నుంచి ఏమైనా కానీ నేను బలంగా ఉండాలనుకుని బయటకు వెళ్ళి మర్చిపోతారు. ఇశ్రాయేలీయులు వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా ఉండలేదు. ఈవేళ వాక్యం వినేవారులారా, మన హృదయం స్థిరంగా లేదేమో జాగ్రత్త సుమా. ఏదో దేవుని దగ్గర మాట చెల్లిపోతున్నామేమో. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయన నిబంధన నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి ఏం చేస్తున్నారు? నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేస్తారు. తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. ఏం చేస్తున్నారు? వాళ్ళు బొంకుతున్నారు. మేము బాగానే ఉంటాం, మంచిగా అన్నారు, కానీ బొంకుతున్నారు ఇశ్రాయేలీయులు. అందుకే నాశనం అయిపోయారు. బొంకారు కాబట్టే వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. ఈ రోజున మనము వాగ్దాన దేశములో, అదే పరలోకములో మనం అడుగు పెడతామా?
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. ఎన్నిసార్లు దేవుడట ఆయన కోపాన్ని అణుచుకున్నారు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్లి మరలా రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, ఎన్ని మారులో తిరగబడ్డారట, ఎన్ని మారులో దుఃఖపెట్టారట. ఈవేళ వాక్యాన్ని వినే మనము ఒకవేళ దేవుని మీద తిరగబడుతున్నామేమో, నువ్వు ఏడిపించే రీతిలో ఉన్నావేమో, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని అతడెంతో దయచి పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను. 41వ వచనములో మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాగుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోనలేదు అని మర్చిపోయారు. కొంతమంది నా కోసం యేసు సిలువేయబడ్డారు, ఇది మర్చిపోతారు. నా కోసం చనిపోయారే, ఇది మర్చిపోతారు. ఐగుప్తులో తన సూచక క్రియలు, సోయన క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రభాగ జలములను ఆయన రక్తముగా మార్చెను, అవి మర్చిపోయారు. ఆయన వారి మీదకి జోడీగిలను గుంపుగా విడిచాను, అవి వారిని తినివేశాను. కప్పలను విడిచాను, అవి వారిని నాశనము చేశాను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చాను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించాను. వడగండ్ల చేత వారి ద్రాక్ష గిరణ హిమము చేత వారి మేడి పంటను ఆయన పాడు చేశాను. వారి పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగుల పాలు చేశాను. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్ని మహోగ్రతను శ్రమను వారి మీద విడిచాను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులుగా అప్పగించెను. ఐగుప్తులోని జేసులందరినీ హాము గుడారములోనున్న ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనుని వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడాను నివసింపచేసెను. అయినను వారు మహోన్నతుని దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించక పోయిరి. ఇవన్నీ చదువుతుంటే ఎంత బాధేస్తుందండి. ఈవేళ నిన్ను అడుగుతున్నాను, నీవు కూడా అలాగున్నావా? ఒకవేళ నీవు కూడా దేవుని దుఃఖ పెడుతున్నావా? దేవునికి ఇష్టంగా లేవా? 95వ దావీదు సంకీర్తన 40 ఏండ్ల కాలం ఆ తరుము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకొంటిని. ఎంతకాలము? 40 ఏళ్ళు కాలం దేవుడు విసిగిపోయారట. నిన్ను అడుగుతున్నాను ఈవేళ, నిన్ను బట్టి ప్రభు ఎన్నిసార్లు విసిగిపోయారు? కొందరు చర్చికి వచ్చిన దేవునికి భయపడని వారి విషయంలో దేవుడు ఎంత విసిగిపోతారు. వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకొంటిని, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో దేవుడు అంటున్నారు, నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఎందుకంత బాధ వచ్చింది? అంత విసిగించేశారు, అంత దుఃఖ పెట్టారు దేవుణ్ణి. ప్రేమించే దేవుణ్ణి దుఃఖ పెట్టడమా? విచారకరం ఏంటంటే చర్చికి వచ్చిన వాళ్ళకి యేసు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థమవుతారు? యూదా పత్రిక 5వ వచనము చదువుదాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని ఎవరు నాశనం చేశారు? నమ్మకపోయిన వారిని.
అయితే ప్రియులారా, దేవుని నమ్మినటువంటి వ్యక్తులు యెహోషువ, కాలేబును గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని మనము చూస్తాము. 14:24 సంఖ్యాకాండములో చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టాను. నేను వాగ్దాన దేశములో ప్రవేశపెడతాను కాలేబుని. ఎందుకంటే కాలేబు ఆళ్లలాంటి వాడు కాదు. వాక్యాన్ని వినేవారులారా, పూర్ణ మనసుతో దేవుని అనుసరిస్తున్నామా? 30వ వచనం కూడా మనం చూస్తే, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్ము నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవడనూ ప్రవేశింపడు. యెహోషువ తప్ప, కాలేబు తప్ప ఇంకెవరూ ప్రవేశించరు. దాన దేశములో ప్రవేశించరు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనములో, యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును. ఎక్కడిచ్చింది దీనికి? యూదా వంశస్థుల మధ్య కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాను. అది హెబ్రోను. ఈ కాలేబునకు వచ్చినది ఏమిటంటే, హెబ్రోను ఇవ్వబడింది. 21వ అధ్యాయం 12వ వచనం. అయితే ఆ పట్టణముల యొక్క పొలములను, దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. ప్రభువునందు ఎవరైతే స్థిరముగా ఉంటారో, మనస్సులు స్థిరంగా, హృదయాలు స్థిరంగా ఉంటాయో, వాళ్ళందరికీ పరలోక పట్టణాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు, ఆస్తిని ఇవ్వబోతున్నారు. ఇంకొక మాట మీకు చెప్తాను. రేపు పరలోకము దేవుడు ఇవ్వడమే కాదు, ఈ భూలోకములో ఉండగా దేవుడిచ్చినటువంటి వాగ్దానములన్నీ, ఆయన కలిగిన వారికే వాగ్దానములన్నీ. ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానాలే మన సంపద. నువ్వు ఒంటరివి కాదు, నీ కుటుంబం ఒంటరి కుటుంబం కాదు, నీకెవరు నీ కుటుంబానికి లేరు అనుకోకు. దేవుడిచ్చిన వేల వాగ్దానాలు ఉన్నాయి. అనాథలుగా విడిచిపెట్టను, కొంతకాలమైన తరువాత మీ వద్దకు పరిశుద్ధాత్మని పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఓదారుస్తారు, ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు, కార్యాలు జరిగిస్తారు. కాబట్టి వాగ్దానాలు మనకే. రేపు వాగ్దాన భూమి, అదే పరలోకము మనకే. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి వాగ్దాన భూమిలోకి అడుగు పెడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయగాక.